వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ స్పిరిచువల్ హీలర్ శ్రవంతి గారు. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, చాలా మంది అంటూ ఉంటారు, ఏంటో ఎంత డబ్బు వచ్చినా అసలు స్థిరంగా ఉండట్లేదు, వచ్చింది వచ్చినట్టే నీళ్ళలాగా వెళ్ళిపోతుంది వచ్చిన దారినే అంటూ ఉంటారు. అలా అవ్వకుండా ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఎవరైనా కూడా అంటే చిన్నపాటి జీతం వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, లేదంటే మాకు శాలరీ చాలా బాగా వస్తుంది, లేదంటే మీరు బిజినెస్ బాగా డెవలప్గానే ఉంది, మంచి డబ్బులు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు దాన్ని స్థిరంగా ఎలా ఏర్పరచుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి అని అంటే, అసలు స్థిరంగా లక్ష్మి ఇంట్లో ఉండాలి అని అంటే మన ఇంట్లో కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేవి ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా. వస్తువులు మీరు చూసుకోండి, గోమాత బొమ్మ కానివ్వండి, అంటే కామధేనువు, అలాగే నందిని దేవి చిన్న దూడ బొమ్మ, ఆవు దూడ బొమ్మ అనేది పూజ రూమ్ లో వెండిది పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకనంటే మీరు గోమాతను చూసుకుంటే గనక అందరూ దేవతలందరూ కూడా గోమాతలో ఉంటారు, మనం చక్కగా పూజ చేసుకుంటాం అనేది ఖచ్చితంగా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఎందుకు గోమాతది పెట్టుకోవాలి అని అంటే, నెగటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికప్పుడు క్లెన్స్ అవుతూ ఉంటుంది అనమాట. మనం రోజు బయటకు వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము, గాలి ఎక్కడి నుంచో పయనించి అలా వీస్తూనే ఉంటుంది కదా, అవునా కాదు? అలాంటప్పుడు ఎక్కడో అక్కడి నుంచి నెగటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీస్తో పాటు అనేది మనం తెలుసుకోవాలి. ఆ నెగటివ్ ఎనర్జీస్ని క్లెన్స్ చేసుకోవాలి అని అంటే గనక ఈ ఆవు దూడ బొమ్మ ఉండడం అనేది చాలా శ్రేష్టం. అలాగే పూజ రూమ్లో పెట్టుకున్న, బయట మామూలుగా మనకి పార్స్లిన్ అవి దొరుకుతాయి, పింగాణివి అవి దొరుకుతాయి. ఖచ్చితంగా బయట లివింగ్ రూమ్లో కూడా, హాల్లో కూడా ఖచ్చితంగా ఉండేటట్టుగా చేసుకోవాలన్నమాట. ఓకే, ఏ ప్లేస్లో అయినా దానికి ఏమైనా పర్టికులర్ పొజిషన్స్, ప్లేసెస్? నార్త్ ఈస్ట్ కార్నర్స్ అయితే బెస్ట్. లేదు అంటే మీరు టీవీ దగ్గర ఎక్కడన్నా పెట్టుకున్నా కూడా మంచిది. అంత గ్రాస్పింగ్ పవర్ ఉంటుందండి ఆ విగ్రహానికి? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఎక్కడైనా గోశాలకు వెళ్తే ఎక్కడా లేని ప్రశాంతత గోశాలలో కనిపిస్తుంది. కరెక్ట్. మీకు పేడ వాసన అవి ఇవి ఏమున్నా కూడా అక్కడ ప్రశాంతత్వం మాత్రం ఉంటుంది. అంటే మీరు చూస్తే గనక ఏదైనా పెద్ద హోమం చేస్తున్నారు అనుకోండి, కర్తృత్వంగా మీరు కూర్చున్నారు అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చున్నారు, వాళ్ళ చేత కూడా పంచగవ్య ప్రాసన అని చేయిస్తారు అనమాట. అంటే ఆవు నుంచి వచ్చిన పంచగవ్యాలన్నీ కూడా, పెరుగు, పాలు, అలాగే గోమూత్రము, మిగతావన్నీ కూడా పంచగవ్యాలన్నీ కలిపేసి మన చేత ప్రాసన చేస్తారు. అంటే అప్పటిదాకా ఉన్న ఏదైనా అసత్య వాక్కు చెప్పినా, ఎలాంటి ఆలోచనలలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి మన చేత పంచగవ్య ప్రాసన చేయిస్తారు. అంటే ఏంటి, నెగటివ్ ఎనర్జీ క్లెన్స్ అవుతుందనే కదా. కాబట్టి ఆ నెగటివ్ ఎనర్జీని క్లెన్స్ అవ్వడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ గోవుది పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే లక్ష్మీ గవ్వలు అని దొరుకుతాయి మనకి, మామూలు గవ్వల్లానే ఉంటాయి కానీ పైన కొంచెం పసుపు రంగు పూసినట్టుగా ఉంటుంది. అవి ఒక 11 మాత్రం చేత పెట్టుకోవడము. అలాగే ఇంకా మనకి అంటే తెచ్చుకుని ఎక్కడ పెట్టాలంటే దేవుడు ఊరికే అలా పెట్టాలంటారా, లేదంటే ఒక చిన్న బౌల్లో వేసి పెట్టుకోవడము. ప్రతి అమావాస్య తర్వాత నెక్స్ట్ డే మనం దేవుడిని పులికాపు చేసుకుంటాం. అమావాస్య తర్వాత ఎప్పుడు నీట్ చేసుకోవాలి నెక్స్ట్ డే. సో అప్పుడు ఆ గవ్వలను అలానే కడిగేసేసి మళ్ళీ అదే బౌల్లో తుడిచి పెట్టుకోవడం అనమాట అమ్మవారి దగ్గర అనేది. అలాగే మీరు కనకదార స్తోత్రం ప్రతిరోజు చదివితే ఎటువంటి పరిస్థితులను మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడన్నా ఆగిపోయి ఉన్నాయి అని చెప్తారు. మా దగ్గర వచ్చాయండి, మాకు అవసరం లేదు కదా, పోన్లే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి అవసరం తీరిపోతుంది, మనకి ఏదైనా బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇమ్మన్నామండి, మేము ఎక్కువ కూడా ఆశించలేదు, అయినప్పటికీ మాకు ఇంట్రెస్ట్ మాట పక్కకు పెట్టండి, అసలు అమౌంట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా బ్లాకేజెస్ అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట కనకదార స్తోత్రం కనుక ప్రతిరోజు చదువుకుంటే. చాలా ఇంకా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా డబ్బు వచ్చిన తర్వాత ఖర్చు పెట్టి లాస్ట్ మంత్కి ఎంత మిగిలిందో అది దాద్దాము అనుకుంటాం. అది పొరపాటు. మనకి ఎంత వస్తే అంత, అంటే ఒక ఫర్ సపోజ్ 50,000 జీతం వస్తుంది అనుకోండి, 40నే వచ్చింది అనుకోని ముందు ఆ 10,000 దాచుకోవడం నేర్చుకోవాలి మనం. అంటే ఎంత వస్తే దానికి తగ్గట్టుగా మనం ఖర్చుల్ని ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ముందు దాచిన తర్వాత ఖర్చు పెట్టుకోవడం అనేది నేర్చుకోవాలి. అలాగే అధిక వడ్డీలు కట్టడం, అంటే ఎక్కడికన్నా ఏదన్నా చేసేద్దాము అనుకుని బిజినెస్ చేద్దాం పర్వాలేదు, మనకి 30% వస్తుంది కదా, 5% ఇచ్చినా పర్వాలేదు అని అనుకోవడం అనేది చేయకూడదు.
ఎక్కడైతే అధిక మొత్తంలో వడ్డీ వెళ్తుందో అక్కడ లక్ష్మీదేవి నిలబడదు. ఎటువంటి పరిస్థితి నీకు ఎంత 30% వచ్చినా ఇక్కడ 5% వడ్డీ కనుక కడితే ఆ 25% ఎలా ఖర్చు అవ్వాలో అలా ఖర్చు అవుతుంది. మరి మనది కానిది మనది కాదంతే, అది ఇంకా అక్కడ వెళ్ళిపోవాల్సిందే. ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసుకుంటే శ్రవంతి గారు, అప్పు తీసుకోవాల్సి వచ్చినా అప్పు ఇవ్వాల్సి వచ్చినా ఎలాంటి రాసులు దానికి అనుకూలంగా కదలాడుతూ ఉంటాయి అంటారు? దేని వల్ల ఇలా అవుతుంది అంటారు? కుజుడు కనుక సరిగ్గా లేడు అనుకోండి, ఏదైనా నీచబడి ఉన్నాడు లేకపోతే రాంగ్ ప్లేస్ లో ఉన్నాడు అనే మాలిఫిక్ ఎఫెక్ట్స్ అనేవి అప్పు రూపంలో వెంటాడుతాయి అన్నమాట. మీకు గురువు అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అప్పు లేని జీవితం ఉండాలి అని అంటే గనక, లేదా అప్పు ఉన్నా కూడా సమగ్రంగా మీరు తీర్చాలి అని అంటే గనక కుజుడి అనుగ్రహం కావాలి, గురువు అనుగ్రహం కూడా కావాలి. దీనికి మీరు ఏం చేయాలి? చాలా అప్పుల్లో ఉన్నాయండి, మాకు స్థిరత్వంగా ఉండాలని మాకు ఉంది, సరే చేసిన తప్పు మేము ఎట్లాగో చేసేసాము, మరి దీన్ని ఎట్లా మేము అధిగమించాలి ఇప్పుడు అని అంటే గనక ముందు అధిక వడ్డీ కట్టడం ఆపాలి ఫస్ట్. ఏమంటే మీకు 2-3 నెలల్లో మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము తీర్చేస్తాము, అది తీర్చేదాకా మేము వడ్డీ మాత్రం తక్కువ మొత్తంలో ఇస్తామండి అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే ఇంకొకటి ఈజీ మనీ కోసం వెళ్తారు, అంటే చెప్తారు చూడండి, మీరు ఇవాళ 1,00,000 రూపాయలు పెడితేనండి 15,000 ఇస్తామండి అని అన్నారు అనుకోండి. అంటే ఏంటి, వాళ్ళు ఏదో ఏ స్పెక్యులేషన్లో కానివ్వండి, షేర్స్లో కానివ్వండి పెడుతున్నట్టే, ఇంకా మల్టీ లెవెల్ మార్కెటింగ్లో కానీ పెడుతున్నారు అని అర్థం. వస్తే పర్వాలా, రాకపోతే ఏంటి పరిస్థితి అనేది ఆలోచించాలి. వాళ్ళు ఎలా ఇస్తారు? ఇలా నీ దగ్గర లాగా ఎంతమంది దగ్గర లక్ష తీసుకున్నారు, అంతమందికి ఇవ్వగలుగుతారా? వస్తే ఇస్తారు, కాదండి కాదు. అంటే ఏంటంటే మనం ఆల్రెడీ సంపాదించుకుంటూ కూడా అబ్బా ఈ 1,00,000 రూపాయలు ఇక్కడ ఉండే బదులు అక్కడ ఇస్తే ఒక 15,000 వస్తాయి కదా అని అలాంటి ఈజీ మనీకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆశపడకూడదు. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఇవి గనక మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే అమ్మవారి అనుగ్రహంతో ప్రతి శుక్రవారం మీరు తప్పకుండా ఇంట్లో ధూపం ఒకటి వేయాలి. ఎందుకు అని అంటే గనక నెగటివ్ ఎనర్జీస్ని వెళ్ళడానికి. మళ్ళీ అది కూడా నెగటివ్ ఎనర్జీస్కి దీపం అంటే భయం. ఇంట్లో ఎక్కడైతే నిత్య దీపారాధన జరుగుతుందో, ఎక్కడైతే ప్రతి శుక్రవారం మనం ధూపం వేసుకుంటూ ఉంటామో అలాంటి ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఉండవన్నమాట. ఒక్కొక్కసారి కొంతమంది చెప్తారు ఎలా అంటే, అసలు ఎక్కడి నుంచి వస్తుంది, మాకైతే డబ్బు వస్తుంది, ఖర్చు మాత్రం చూస్తే అసలు ఏం ఖర్చు పెట్టావా అని ఆలోచిస్తాము, మాకేమీ తెలియట్లేదు అని అంటాం. కానీ ఈ రోజున ఆన్లైన్ ఆర్డర్స్ పెట్టినప్పటి నుంచి, ఆన్లైన్ ఆర్డర్స్ ఎప్పుడైతే వచ్చాయో, మనం ఒకటి ఆర్డర్ చేస్తుంటే కింద కనపడుతుంది అనమాట, కాంబో అని కనపడుతుంది, తక్కువకి వచ్చింది అని. మనకి అవసరం ఉన్నా లేకపోయినా అది ఆర్డర్ చేస్తాం. మనిషి మనస్తత్వం అట్లా. కాకపోతే అది అవసరమా లేదా, కాంబోలో ఇస్తున్నాడు కాదని అవ్వట్లేదు. అలాగే ఫుడ్ కూడా ఆర్డర్స్ ఎట్లా తీసుకొస్తున్నారు, ప్రతి నెల మీరు ఎట్లా ఆర్డర్ చేసుకొని తింటున్నారు, అదే కనుక ఇంట్లో చేసుకుంటే మనకి ఎంత మిగులుతుంది. ఇలాంటి వాటి మీద దృష్టి పెడితే మనం ఎక్కడైతే పిల్లల కోసమే కదా కష్టపడుతున్నామో ఆ పిల్లల కోసమే మనం ఏం దాయలేకపోతున్నాము అన్న బాధలోంచి తప్పకుండా బయటకు వస్తారు. సో ఇంట్లో స్థిరంగా ఐశ్వర్యం నిలబడాలంటే కామధేను ఆవునొకటి పెట్టుకోవాలంటున్నారు. కనకధార స్తోత్రం ప్రతిరోజు పఠించాలి. మరొక మాట, లక్ష్మీ గవ్వలు ఒకటి లక్ష్మీ గవ్వలు కూడా ఇంట్లో పెట్టుకుంటే ఖర్చుల్ని చాలా జాగ్రత్తగా చేయాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు, ధన్యవాదాలు.